బాబాయ్ కూర్చోబెడితే మీకేం అవి తీయకు బాబాయ్. బాబాయ్ వాడు అరే అంటాను మరి. ముక్కండి ఎల్లుండి నుంచి జరిగేటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. జాతరకు వచ్చేటువంటి భక్తులకు చాలాసార్లు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మళ్ళీ చేస్తున్నాం. ఓపికగా రండి, సంతోషంగా పోండి. నిన్న కొంతమంది ఆ గ్రిల్స్ ఎక్కి దుంకుతున్నారు, లేదా గ్రిల్స్కు కింద కొంచెం గ్యాప్ ఉంటే దాంట్లో కింద నుంచి జ్వరపడుతున్నారు. ఇక ఎవరైనా కోపం రాదా అంటే కోపం వస్తుంది, పోలీస్ అయినా ఎవరైనా. ఎందుకంటే అది ఎక్కి దిగాల్సినంత అవసరం ఏముంటుంది? అది బయట నుంచి అందరికీ క్యూ లైన్లు ఉన్నాయి. అందరూ దేవుని దగ్గరకు వచ్చేదే భక్తితోటి, మరి మంచిగా మొక్కుకోవాలని. అక్కడికి వచ్చి కూడా అడ్డదిడ్డంగా వస్తే అది ఇబ్బందికరం. కాబట్టి
దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు ఒక రోజు గడపడానికి రండి, ఒక పూట గడపడానికి రండి. అక్కడ ఎక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం లేదు. మన వాళ్ళు చేసే మిస్టేక్స్ తోటే ఒకరు వెహికల్ వస్తుంటారు, టక్కున ఓవర్టేక్ చేసి అక్కడ పోయి ఇరుక్కపోతాడు. యాక్సిడెంట్లు అన్నీ అవుతున్నాయి, ట్రాఫిక్ అన్న జామ్ అవుతుంది. ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ, స్వీయ క్రమశిక్షణ కూడా పాటించండి. ఇది మీ అందరికీ విజ్ఞప్తి. లేకుంటే యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. వచ్చేటువంటి భక్తులు అన్యం పుణ్యం తెలియనటువంటి వాళ్ళు వేరే వాళ్ళు చేసే తప్పులకు వాళ్ళు ట్రాఫిక్లో ఇరుక్కునేటువంటి పరిస్థితి వస్తుంది. దయచేసి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మనం పాపాలు తప్పులు అన్నీ కడిగేసుకోవాలని మొక్కుకోవడానికి వస్తున్నాం. మనం చేసే తప్పిదాల మూలంగా ఇతరుల ప్రాణాలకు నష్టం జరగకూడదు, ఇతరులకు హాని జరగకూడదు. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా పెద్దలందరికీ కూడా ఇది పేదల జాతర, చిన్న చితక మరి నడుచుకుంటూ వచ్చే భక్తుల జాతర. మనకు అక్కడ విఐపీల తాకిడిలో కూడా దయచేసి విఐపీలు కూడా క్రమశిక్షణగా ఒక ఏదో మనం స్పెషల్గా వస్తే గొప్పతనం కాదు, పబ్లిక్లో వస్తే ఇంకా గొప్పతనం. అలా ఆలోచించండి అని నేను కోరుతా ఉన్నాను. మీకు ట్రాఫిక్ నియంత్రణలు ఉండవు, ఇబ్బంది ఉండదు. మంచిగా ఒకప్పుడున్న పరిస్థితుల కంటే ఇప్పుడు రోడ్లు వెడల్పోయినాయి, వ్యవస్థ వెడల్పోయింది, కార్లు ఎక్కువ వస్తున్నాయి, అది ఓకే. కానీ అధికారులను మమ్మల్ని పాసులు లక్షల మంది వస్తుంటారు. అది తీసేయాలనే మాకున్నది వాస్తవాన్ని. కాకపోతే అందరూ కొంతమంది పెద్ద మనుషులకు దిమ్మెత్తిపోతూ ఉన్నారు, మాకు పాసులు ఇయ్యరు, పాసులు ఇయ్యరు. ఇక్కడ లోకల్గా మేము లోకల్ ప్రజాప్రతినిధులను గౌరవించినాం. స్థానికంగా ఉండేటువంటి వాళ్ళని గౌరవిస్తాం, బయట నుంచి వచ్చే వాళ్ళని కూడా గౌరవిస్తాం. కానీ దాన్ని మరి ఇక ఏదో పలారం లెక్క పంచుకోవడం కాదు. కొంచెం వచ్చేటువంటి వాళ్ళు కూడా క్రమశిక్షణ రండి, అందరు సహకరించండి. లక్షల పాసులు మేము కొట్టించగలిగితే భక్తులు ఎక్కడ దర్శనం చేయించుకుంటారు. అందుకనే ఫస్ట్ భక్తులకే మనం ప్రయారిటీ ఇవ్వాలని రేపటి నుంచి లోపలంతా బంద్ అవుతుంది. మొత్తం బయట నుంచే క్యూ లైన్ల నుంచే ప్రవేశం ఉంటుంది. దయచేసి అందరూ ఆదర్శవంతంగా అంటే ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు క్రమశిక్షణగా లైన్లలో వస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది, ప్రజలు కూడా మెచ్చుకుంటారని కోరుకుంటూ మమ్మల్ని పాసుల కోసం ఇబ్బంది పెట్టొద్దని విజ్ఞప్తి చేస్తాను.